హైదరాబాద్లోని పలు ప్రాంతాల్లో అగ్నిమాపక శాఖ అధికారులు ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. విద్యా సంస్థలు, వాణిజ్య, ఆసుపత్రులు వంటి భవనాల్లో పాటిస్తున్న జాగ్రత్తలపై దృష్టి సారించారు. అమీర్పేట్, మైత్రివనం ప్రాంతాల్లో సోదాలు నిర్వహించారు. ఈ క్రమంలో ఓ అపార్ట్మెంట్లో ఎలాంటి భద్రతా లేని ప్రమాణాలు లేనట్లు అధికారులు గుర్తించారు. నిత్యం వందలాది మంది రాకపోకలు సాగించే ప్రదేశంలో నిర్వహణలేమితో భారీ నష్టం జరిగే అవకాశం ఉందని అధికారులు వివరించారు. నిబంధనలు ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు తప్పవని జిల్లా అగ్నిమాపక శాఖ అధికారి శ్రీదాస్ హెచ్చరించారు. ఫైర్ ప్రివెన్షన్, ఫైర్ యాక్సిడెంట్ కాకుండా జాగ్రత్తలు పాటించడము, వాళ్ళకి అగ్ని ప్రమాదాలపైన అవగాహన కల్పించడము, ఫైర్ ఫైటింగ్ సిస్టమ్ వాళ్ళ దగ్గర ఫైర్ ఫైటింగ్ సిస్టమ్ పనిచేస్తున్నా లేదా చెక్ చేయడము, వాళ్ళకు ఎలా ఆపరేట్ చేయాలో వాళ్ళకు నేర్పించడం, ఇది దీని యొక్క ప్రధాన ఉద్దేశం. వాళ్ళు కనుక మా డిపార్ట్మెంట్ నుంచి నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ తీసుకొని ఉండి ఏమైనా డీవియేషన్స్ ఉన్నట్లయితే ఈ మధ్యనే మీరు చూసినట్టు కొన్ని బిల్డింగ్స్కి క్యాన్సిల్ చేయడం కూడా జరుగుతుంది. ఎలాంటి బిల్డింగ్ అయినా ఫైర్ సేఫ్టీ మెజర్స్ పాటించాలి. ఫైర్ ప్రివెన్షన్, ఫైర్ సేఫ్టీ, లైఫ్ సేఫ్టీ అనేది అట్మోస్ట్ ప్రయారిటీ ఇవ్వాలి. ఒకవేళ అలాంటి బిల్డింగ్ ఏది ఉన్నా కూడా ఖచ్చితంగా అలాంటి వాటిని ఐడెంటిఫై చేసి వాళ్ళపైన మా చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటాం.